ఓకే. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్‌లో ఏమవుతుంది ఫస్ట్ వాట్ ఎవర్ ద టెస్ట్ కేసెస్ వీ హ్యావ్ ప్రిపేర్డ్, టెస్ట్ కేసెస్ మనం ఏమేమైతే ప్రిపేర్ చేసామో టెస్ట్ కేస్ డాక్యుమెంట్‌లో ప్రతి టెస్ట్ కేస్‌ని వీ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ వన్ బై వన్. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ ఏమున్నాయి, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్. సో ప్రతిదీ మనము చెక్ చేస్తాము. చెక్ చేశాక ఇన్ కేస్ అది పాస్ అయితే పాస్ అని ఆ టెస్ట్ కేసు ఎదురుగా రాస్తాము. ఇన్ కేస్ అది పాస్ అవ్వకుండా ఫెయిల్ అయితే ఫెయిల్డ్ టెస్ట్ కేస్ అని రాస్తాము. ఇన్ కేస్ టెస్ట్ కేస్ కనుక ఫెయిల్ అయితే వీ విల్ రేజ్ అ డిఫెక్ట్ అండ్ సెండ్ టు ద డెవలపర్స్ అనేవాళ్ళు చెక్ చేసి కోడ్ని ఫిక్స్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. పంపించాక మనము దాన్ని ఆ ఫంక్షనాలిటీని చెక్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మీరు అడిగారు కదా ఓన్లీ ఆ ఫంక్షనాలిటీనే చెక్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చెక్ చేస్తారని. సో మీరు చెప్పండి ఏ కేసెస్లో ఓన్లీ ఫంక్షనాలిటీ వరకే చెక్ చేస్తాము? వెరీ గుడ్. సో సి మనకి ఇన్ కేస్ వాళ్ళు ముందు ఫిక్స్ చేసిన కోడ్ వల్ల వేరే మాడ్యూల్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు రీగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. రీగ్రెషన్ టెస్టింగ్లో ఏమేమి ఉంటాయి? యూనిట్ టెస్టింగ్, రీజనల్ రీగ్రెషన్ టెస్టింగ్, ఫుల్ రీగ్రెషన్ టెస్టింగ్ కదా. ఇన్ కేస్ మనకి ఏ ఫీల్డ్ ఇంపాక్ట్ అవ్వలేదు అంటే యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తాం. ఇన్ కేస్ ఎనీ అదర్ మాడ్యూల్స్ ఆ కోడ్ వల్ల ఇంకేదన్నా మాడ్యూల్ కోడ్ కనుక ఇంపాక్ట్ అయ్యింది అంటే రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. ఇన్ కేస్ మొత్తం మాడ్యూల్స్లో కోడ్ ఇంపాక్ట్ అయ్యింది అనుకోండి ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. క్లియర్? అర్థం? మీరు ముందు క్లాసెస్ వినలేదు కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్స్ అర్థం కావు. ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేయండి. సో రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి మొత్తం అర్థమవుతుంది. ఓకే, యా ఫైన్. సో ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తామో చూద్దాం టెస్ట్ ఎగ్జిక్యూషన్. ఎన్విరాన్మెంట్ సెటప్, ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ కేసెస్. సో ఫస్ట్ నేను ఆ టెస్టింగ్ని పర్ఫామ్ చేయడానికి నాకు ఇన్ కేస్ ఏమైనా ఎన్విరాన్మెంట్ అవసరమైతే ఏదైనా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా ఎక్స్ట్రా నేను ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దానికి తగ్గట్లు నా ఎన్విరాన్మెంట్ని సెట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ప్రతి టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దెన్ ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆర్ టెస్ట్ లాగ్ అంటే నేను చెప్పాను కదా ప్రతి టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ని చెక్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. అంటే ఈ టెస్ట్ కేసు అనేది పాస్ అయిందా ఫెయిల్ అయిందా. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ రిపోర్ట్ ఆర్ టెస్ట్ లాగ్. ప్రతి టెస్ట్ కేసు ఎదురుగా దాని కమెంట్స్ అంటే ఫెయిలా పాసా రాస్తాం. దానికి ఒక రిపోర్ట్ని క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్స్. ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్ అయితే అదొక డిఫెక్ట్ కింద ఐడెంటిఫై చేసి డిఫెక్ట్ని రేజ్ చేయాలన్నమాట. ఓకే, క్లియర్? సో దీనికి ఎవరెవరు రెస్పాన్సిబుల్ అంటే టెస్ట్ లీడ్ ఆర్ టీమ్ లీడ్ అండ్ దెన్ టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, ఈ ఫేజ్లో ఎక్కువ టెస్ట్ ఇంజనీర్సే ఇన్వాల్వ్ అవుతారనమాట. టెస్ట్ ఇంజనీర్స్ ఆర్ నథింగ్ బట్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడే టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అండ్ దెన్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో టెస్ట్ ఇంజనీర్స్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ సెట్ చేసి ఎన్విరాన్మెంట్ సెటప్లో టెస్ట్ లీడ్ కూడా ఉంటాడనమాట ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ దెన్ ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ కేసెస్ వాటిని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టెస్ట్ కేస్ పాసా ఫెయిలా అని పెట్టడానికి కూడా ఇంకొక వి విల్ ప్రిపేర్ వన్ మోర్ డాక్యుమెంట్. దానికి టెస్ట్ ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, డిఫెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం కూడా టెస్ట్ ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ. సో దీంట్లో అవుట్పుట్ ఏంటి? స్టేటస్ అంటే ఆ టెస్ట్ కేస్ అనేది పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా. ప్రతి టెస్ట్ కేస్ యొక్క స్టేటస్ అనేది దీని యొక్క అవుట్పుట్, ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్. అండ్ దెన్ ద నెక్స్ట్ ఫేజ్ ఇస్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ఆర్ ట్రాకింగ్. ఓకే, సో డిఫెక్ట్స్ ఏమన్నా వస్తే అవి ఈ ఫేజ్లో రేజ్ చేసి వాటిని ట్రాక్ చేస్తాం. అంటే డెవలపర్స్ ఫిక్స్ చేస్తున్నారా లేదా. ప్రతిసారి మనం డెవలపర్స్ని ఒక రోజు అయిపోయింది అనుకోండి మనం వాళ్ళకి మెయిల్ పంపించాలి, హాయ్ హ్యావ్ యూ ఫిక్స్డ్ దిస్ డిఫెక్ట్ ఆర్ నాట్. డెవలపర్స్ని అడుగుతూ ఉండాలన్నమాట, ఫిక్స్ చేసావా లేదా. వీ హ్యావ్ టు సెండ్ ద రిమైండర్స్ టు దెమ్. లేకపోతే వాళ్ళు మర్చిపోతారు. దెర్ విల్ బి సో మెనీ కేసెస్ కదా. సో యాజ్ అ టెస్టర్ వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైతే బగ్ అనేది ఉందో అది ఇమీడియట్గా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? దీని ఇన్పుట్స్ ఏంటి? స్టేటస్ రిపోర్ట్ అండ్ దెన్ టెస్ట్ కేసెస్. ఓకే,
దీంట్లో యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి? ప్రిపరేషన్ ఆఫ్ డిఫెక్ట్ రిపోర్ట్, రిపోర్టింగ్ డిఫెక్ట్స్ టు ద డెవలపర్. సో ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఫెయిల్ అయినాయి, పాస్ అయినాయి అని వస్తాయి కదా మనకి ప్రీవియస్ స్టేజ్లో. వాటికి ఒక డిఫెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఫెయిల్ అయిన వాటి వరకు ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసేసి వాటి వరకు డెవలపర్స్కి మనము రిపోర్ట్ పంపిస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫెక్ట్స్ ఐ హ్యావ్ గాట్, ప్లీజ్ ట్రై టు ఫిక్స్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేసి. దాంట్లో మైనర్ డిఫెక్ట్స్, మేజర్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్. సో మైనర్ డిఫెక్ట్ అయితే ఇన్ని రోజుల్లో లైక్ ఫిక్స్ చేయాలి అని ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మైనర్ డిఫెక్ట్స్ కిందకి వస్తాయి. మేజర్ డిఫెక్ట్స్ ఏమన్నా లాగిన్ అని కొట్టిన వెంటనే ఆ బటన్ పనిచేయట్లేదు అనుకోండి, అది మేజర్ డిఫెక్టే కదా, ఎవరు మన అప్లికేషన్ యూజ్ చేసుకోలేరు. అలాంటి వాటిని ఇమ్మీడియట్గా కొన్ని అవర్స్లో వాళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. అవి నేను చెప్తాను ఏమేంటి మేజర్ ఏమేంటి మైనర్, జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో రిపోర్టింగ్ డిఫెక్ట్స్ టు ద డెవలపర్స్కి బగ్స్ని రిపోర్ట్ చేస్తాము. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ టెస్ట్ ఇంజనీర్స్ 90% రెస్పాన్సిబుల్, 10% టెస్ట్ లీడ్ అనమాట. దీని యొక్క అవుట్పుట్ ఏంటి? డిఫెక్ట్ రిపోర్ట్. సో ఏమేమైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాటి రిపోర్ట్ని తీసుకొని, అంటే వాటన్నిటిని ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసేసి వాటిని డెవలపర్స్కి పంపిస్తాం. ఓకే, అండ్ దెన్ టెస్ట్ క్లోజర్ ఆర్ సైన్ ఆఫ్. సో ఇక్కడతో మనము టెస్టింగ్ని కంప్లీట్ చేస్తున్నాము అనమాట. దీంట్లో ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయంటే టెస్ట్ రిపోర్ట్స్ అండ్ దెన్ డిఫెక్ట్ రిపోర్ట్స్. టెస్ట్ రిపోర్ట్స్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫెయిల్ అయినాయి, ఏమేమి పాస్ అయినా అన్నీ ఉంటాయి. డిఫెక్ట్ రిపోర్ట్స్లో డిఫెక్ట్స్ ఉన్నాయండి, ఫెయిల్ అయిన వాటి వరకు ఉంటాయి. వాటి ట్రాకింగ్ ఎంతవరకు చేస్తున్నారో చేయట్లేదా ప్రతిదీ దీంట్లో ఉంటుంది అనమాట. సో వీటిలో యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే అనలైజింగ్ ద టెస్ట్ రిపోర్ట్స్. సో టెస్ట్ రిపోర్ట్స్ని మనము అనలైజ్ చేస్తాం, అంటే ఎన్ని పాస్ అయ్యి ఉన్నాయి, ఎన్ని ఫెయిల్ అయ్యి ఉన్నాయి, సో ఎన్ని మనం క్లోజ్ చేయొచ్చు, ఇదంతా ఇక్కడ చెక్ చేస్తాం. అనలైజింగ్ బగ్ రిపోర్ట్ అంటే ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ అన్నిటిలో వాళ్ళు ఎన్ని క్లోజ్ చేస్తున్నారు, డెవలపర్స్కి అసైన్ చేస్తున్నాం కదా, ఆ డెవలపర్స్ ఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ ద డిఫెక్ట్స్, డెవలపర్స్ వర్క్ చేస్తున్నారా లేదా, ఆ డిఫెక్ట్స్ 10 డిఫెక్ట్స్ ఉంటే నెక్స్ట్ డేలో ఎన్ని డిఫెక్ట్స్ క్లోజ్ చేశారు వాళ్ళు, లేదంటే 10 ఓపెన్లో ఉన్నాయా. ఓకేనా, ప్రతిదీ మనము బగ్ రిపోర్టింగ్ ద్వారా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎవాల్యుయేటింగ్ ఎగ్జిట్ క్రైటీరియా. సో విచ్ అంటే దీని మీనింగ్ కూడా లైక్ ఆన్ అండ్ యావరేజ్ సేమే ఉంటుంది అనమాట. సో ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఏంటి అంటే మనం ఈ టెస్టింగ్ని క్లోజ్ చేసేటప్పుడు 0 డిఫెక్ట్స్తో మనం ఈ ప్రోడక్ట్ని క్లయింట్కి ఇస్తున్నామా, లేదంటే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా 0 డిఫెక్ట్స్తో, అంటే 0 ఫంక్షనాలిటీ డిఫెక్ట్స్తో ఎప్పుడు కూడా మనము ప్రోడక్ట్ని క్లయింట్కి ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే కొన్ని బగ్స్ ఉంటాయి, కొన్ని కైండ్ ఆఫ్ బగ్స్. అవేంటి అంటే రియల్ టైంలో యూజర్స్కి, అంటే అప్లికేషన్ మార్కెట్లోకి వెళ్ళిన 6 to 7 months వరకు కొన్ని డిఫెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో ఆ డిఫెక్ట్స్ ఓకే, క్లయింట్ వాటిని యాక్సెప్ట్ చేస్తారు. అలా కాకుండా ఇనీషియల్గానే ఎవరైనా యూజర్స్ ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోలేరు అంటే అవి మాత్రం మనం ఖచ్చితంగా వీ షుడ్ రిజాల్వ్ దెమ్. ఇఫ్ నాట్, ఇవాల్యుయేటింగ్ ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఏంటి అంటే మైనర్ డిఫెక్ట్స్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళే లోపల, అంటే మనం ప్రోడక్ట్ని సైన్ ఆఫ్, అంటే ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నప్పుడు ఎన్ని డిఫెక్ట్స్ మనకి ఉన్నాయి, ఎన్ని డిఫెక్ట్స్ క్లోజ్ అయినాయి, 0 డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకుంటాం. సో మేజర్ డిఫెక్ట్స్ అన్ని ముందు మనం క్లోజ్ చేసేసేయాలన్నమాట. మనకి 0 డిఫెక్ట్స్ ఉంటే మనము వాళ్ళకి ఇస్తాం. కొన్ని అండర్లైయింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట, అవి ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళి యూజర్స్ యూజ్ చేసే వరకు కూడా మనము చెప్పలేము అది డిఫెక్ట్ అనేసి. వన్స్ యూజర్స్ మన అప్లికేషన్ యూజ్ చేస్తూ ఏదన్నా ఎర్రర్ వస్తే అప్పుడు ప్రతి అప్లికేషన్కి రిపోర్ట్ అనేసి ఆర్ కంప్లైంట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూసారా. సో వాళ్ళు అక్కడ పెట్టే వరకు మనకు అది తెలియదు అనమాట, ఏమైనా స్లోనెస్ ఉందా ఇట్లాంటివి. వన్స్ వాళ్ళు అలా కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ మనము సేమ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఆ ఫంక్షనాలిటీ వరకు తీసుకుని ఎందుకు పని చేయట్లేదు, ఎందుకు ఇట్లాగా లైక్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, రిక్వైర్మెంట్స్కి తగ్గట్లు మొత్తం మనము అనలైజ్ చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్స్ 70% రెస్పాన్సిబుల్, టెస్ట్ ఇంజనీర్స్ 30%. ఎందుకంటే ఇక్కడ అంతా మీరు చూస్తే రిపోర్ట్స్ని వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేనేజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, అల్టిమేట్గా వర్క్ ఎంత వర్క్ అయింది అని చూస్తారు కదా. సో మేనేజర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ 70% ఉంటుంది ఇక్కడ. టెస్ట్ ఇంజనీర్స్ ఏంటంటే 30%, వాళ్ళకి ఇవంతా కలెక్ట్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం వరకు టెస్ట్ ఇంజనీర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ దీంట్లో అవుట్పుట్ ఏంటి అంటే టెస్ట్ సమ్మరీ రిపోర్ట్, అంటే ఎన్ని బగ్స్ ఫిక్స్ అయిపోయినాయి, ఇంకేమన్నా ఉన్నాయా లేదా అనేసి టెస్ట్ చేస్తారు.
like we'll prepare a document for the same. Okay. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం అంటే వీ హెవ్ డిస్కస్డ్ అబౌట్ STLC లైఫ్ సైకిల్. సో ప్రతి స్టేజ్లో ఏమేమి ఉంటాయి అనేసి వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ టెస్ట్ ప్లానింగ్. టెస్ట్ ప్లానింగ్లో వాట్ టు టెస్ట్, హౌ టు టెస్ట్, వెన్ టు టెస్ట్, ఏం టెస్ట్ చేస్తాము, ఎలా టెస్ట్ చేస్తాము, ఎప్పుడు టెస్ట్ చేస్తాము. ఓకే, దీంట్లో ఇన్పుట్స్ ఏమేమి కావాలి అంటే ప్రాజెక్ట్ ప్లాన్, ఫంక్షనాలిటీ, రిక్వైర్మెంట్స్. ప్రాజెక్ట్ ప్లాన్ లో ఏముంటుంది, సో మొత్తం రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేయడం, ఎంతమంది రిసోర్సెస్ కావాలి మనకి, అంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి టెస్టింగ్ ని పర్ఫామ్ చేయడానికి. టీమ్ ఫార్మేషన్, మనకు వచ్చిన ఎంప్లాయీస్ తో టీమ్ ని ఫామ్ చేస్తాం. టెస్ట్ ఎస్టిమేషన్, ఎన్ని రోజుల్లో ఈ టెస్టింగ్ ని మనం క్లోజ్ చేయగలం. ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ ప్లాన్, వీటన్నిటి రిక్వైర్మెంట్స్ ఒక టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ అ టెస్ట్ ప్లాన్. ఓకే, రివ్యూస్ ఆన్ టెస్ట్ ప్లాన్, వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ద టెస్ట్ ప్లాన్, we're gonna review them with our peers or like colleagues. Okay, and then test plan sign off. So we are going to sign off till here, whatever the document we have prepared for the test plan. Okay, right. So దీంట్లో టెస్ట్ లీడ్, టెస్ట్ మేనేజర్ ఉంటారనమాట. ఈ ఫేజ్ యొక్క అవుట్పుట్ ఏంటి అంటే టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్, రైట్. అండ్ ద సెకండ్ ఫేజ్ ఇస్ టెస్ట్ డిజైనింగ్ ఆర్ డెవలప్మెంట్. సో దీంట్లో ఇన్పుట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ప్లాన్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, టెస్ట్ ప్లాన్, డిజైనింగ్ డాక్యుమెంట్స్, యూజ్ కేసెస్. సో వాట్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్వాల్వ్ హియర్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ సినారియోస్. సో టెస్ట్ సినారియోస్ని ప్రిపేర్ చేసి ప్రతి సినారియోకి టెస్ట్ కేసెస్ని మనము క్రియేట్ చేస్తాం. సో లాగిన్ అనేది టెస్ట్ సినారియో అయితే టెస్ట్ కేసెస్, పాస్వర్డ్స్, ఇన్వాలిడ్ పాస్వర్డ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అలా అనమాట. రివ్యూస్ ఆన్ టెస్ట్ కేసెస్, వాట్ ఎవర్ ద టెస్ట్ కేసెస్ వీ హ్యావ్ క్రియేటెడ్ విల్ గోనా రివ్యూ ఇట్ విత్ అవర్ పీర్స్ ఆర్ కలీగ్స్. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ improvisations need to be added to the test cases, we'll get all the improvisations from our peers and we'll gonna ఏమైనా ఇంప్రూవైజేషన్స్ కనుక ఉంటే మనము ఆ టెస్ట్ కేసెస్లో యాడ్ చేసుకుంటాం అనమాట, పీర్స్తో మనం డిస్కస్ చేసినప్పుడు ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు ఇన్పుట్స్. ఓకే, అండ్ దెన్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. సో ఒక ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాము, టెస్ట్ సినారియో ఒకటి పెట్టేసి అండ్ టెస్ట్ సినారియోకి ఆపోజిట్గా ఏమేమి టెస్ట్ కేసెస్ ఉంటాయి ఆ టెస్ట్ సినారియోకి అనేసి క్రియేట్ చేస్తాం. అండ్ టెస్ట్ కేసెస్ సైన్ ఆఫ్. సో వీఆర్ గోనా సైన్ ఆఫ్ ఫర్ దిస్ టెస్ట్ కేస్ టెస్ట్ డిజైన్ ఫేజ్. ఓకే, అండ్ దెన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. రెస్పాన్సిబుల్ ఎవరెవరు, టెస్ట్ లీడ్, టెస్ట్ ఇంజనీర్స్, అవుట్కమ్స్ ఏంటి, టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అండ్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఓకే, అండ్ ద థర్డ్ ఫేజ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. దీంట్లో ఇన్పుట్స్ ఏంటి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ కేసెస్, బిల్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ టీమ్. బిల్ అంటే ఏం లేదు, కోడ్ అనమాట. అండ్ దెన్ యాక్టివిటీస్ వచ్చేసేసి ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుంటాము. మనము ప్రీవియస్ స్టేజ్లో రాసిన టెస్ట్ కేసెస్ అన్నిటిని ఈ స్టేజ్లో ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ప్రీవియస్ స్టేజ్ వరకు మనము టెస్ట్ కేసెస్ రాసేమే కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు అక్కడ. సో ఈ ఫేజ్లో విల్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేస్. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆర్ టెస్ట్ లాగ్. సో టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత ఒక టెస్ట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రతి టెస్ట్ కేస్ ఫెయిలా పాస్ అని దాని ముందు రాస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ వి కాల్ ఇట్ యాజ్ అ టెస్ట్ రిపోర్ట్. అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్స్. సో ఇన్ కేస్ ఏదన్నా టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది అంటే విల్ మార్క్ ఇట్ యాజ్ అ బగ్ ఆర్ డిఫెక్ట్. ఓకే, డిఫెక్ట్ లాగా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో రెస్పాన్సిబిలిటీ ఎవరెవరిది ఉంటుంది, టెస్ట్ లీడ్, టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, దీని యొక్క అవుట్పుట్ టెస్ట్ రిపోర్ట్. ఓకే, అండ్ దెన్ ద ఫోర్త్ స్టేజ్ ఇస్ డిఫెక్ట్ రిపోర్టింగ్ ఆర్ ట్రాకింగ్. సో దీంట్లో ఇన్పుట్స్ ఏంటి, టెస్ట్ కేసెస్, టెస్ట్ రిపోర్ట్. యాక్టివిటీస్ వచ్చేసేసి ప్రిపరేషన్ ఆఫ్ డిఫెక్ట్ రిపోర్ట్, అంటే మనకి ఫెయిల్ అయిన టెస్ట్ కేసెస్ని డిఫెక్ట్గా మనం కన్సిడర్ చేసి దానికి ఒక రిపోర్ట్, ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. అండ్ దెన్ రిపోర్టింగ్ డిఫెక్ట్స్ టు ద డెవలపర్స్. మనకు వచ్చిన డిఫెక్ట్స్ని డెవలపర్స్కి రిపోర్ట్ చేస్తాం. అంటే మీరు చేసిన దాంట్లో ఇది సరిగా, ఈ ఫంక్షనాలిటీ సరిగా వర్క్ అవ్వట్లేదు అనేసి దాని వరకు ఒక డిఫెక్ట్ రేస్ చేసేసి డెవలపర్స్కి పంపిస్తాము. డెవలపర్స్ విల్ గోనా వర్క్ ఆన్ ద సేమ్ డిఫెక్ట్. వాళ్ళు వర్క్ చేస్తారు అండ్ దెన్ దే విల్ సెండ్ బ్యాక్ అస్ ద ఇఫ్ వాళ్ళు కనుక ఆ టెస్ట్ అంటే లైక్ ఆ బగ్ని ఫిక్స్ చేస్తే మళ్ళీ మనకి వెనక్కి పంపిస్తారు, మళ్ళీ విల్ డూ ఆల్ ద టెస్టింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దీంట్లో అగైన్ రిగ్రెషన్ టెస్టింగ్లో ఏమేమి టెక్నిక్ యూజ్ చేయాలి అనేసి ఇంపాక్ట్ అయిన మాడ్యూల్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దెన్ టెస్ట్ క్లోజర్ ఆర్ సైన్ ఆఫ్. సో దీంట్లో ఇన్పుట్స్ ఏంటి, సో ప్రీవియస్ స్టేజ్ యొక్క అవుట్పుట్ ఏంటి, డిఫెక్ట్ రిపోర్ట్. ఓకే, సో దీంట్లో ఇన్పుట్స్ ఏంటి, డిఫెక్ట్ రిపోర్ట్ అండ్ టెస్ట్ రిపోర్ట్. దీంట్లో ఏమేమి చేస్తాం, అనలైజింగ్ ద టెస్ట్ రిపోర్ట్స్, అనలైజింగ్ ద బగ్ రిపోర్ట్, ఇవాల్యుయేటింగ్ ఎగ్జిట్ క్రైటీరియా. టెస్ట్ రిపోర్ట్ని ఎవాల్యుయేట్ చేస్తాం, ఎన్ని పాస్ అయి ఉన్నాయి, ఎన్ని ఫెయిల్ అయి ఉన్నాయి అనేసి.
బగ్ రిపోర్టింగ్లో ఇన్ కేస్ 10 బగ్స్ ఉంటే ఎన్ని క్లోజ్ చేశారు, ఎన్ని ఓపెన్లో ఉన్నాయి అనేసి చెక్ చేసుకుంటాం. ఎక్సిట్ క్రైటీరియా అంటే జీరో, మనం వన్స్ మన ప్రోడక్ట్ని క్లయింట్కి ఇచ్చేసినప్పుడు జీరో డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా. అండర్లైన్ డిఫెక్ట్స్ వచ్చేసి లైట్ తీసుకుంటాము. అది యూజువల్గా నేను చెప్పినట్టు వన్స్ ప్రోడక్ట్ అనేది లైవ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే అలాంటి డిఫెక్ట్స్ మనము కనుక్కోగలం. ఓకే, దీంట్లో టెస్ట్ మేనేజర్స్ అండ్ దెన్ టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. దీని యొక్క అవుట్పుట్ టెస్ట్ సమ్మరీ రిపోర్ట్స్. సో ఒక సమ్మరీ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేస్తాము. సో లైక్ అన్ని డిఫెక్ట్స్ క్లోజ్ అయినాయా లేదా, ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయిన తర్వాతనే పంపిస్తారు యూజువల్గా. మైనర్ డిఫెక్ట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే నిదానంగా మనము దాన్ని వీ కెన్ క్లోజ్ దెమ్. ఓకే, సో క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీంట్లో ప్రతి ప్లాన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ ప్లాన్లో ఏం చేస్తారు, డిజైన్లో ఏం చేస్తారు, ఎగ్జిక్యూషన్లో ఏం చేస్తారు, డిఫెక్ట్ రిపోర్టింగ్, టెస్ట్ క్లోజర్. క్లియరా ప్రతి పాయింట్? ఓకేనా, అర్థమైందా? ఆన్లైన్ క్లాస్ వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? మస్తాన్వి, మీరండి, వెరీ గుడ్. లోకేష్ చైతన్య, Ramya, what about you? Okay, good. Okay, fine. So in case ఏమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ సెషన్, లైక్ రేపటి సెషన్లో విల్ డిస్కస్. ఐ షేర్ దిస్ రికార్డింగ్ అండ్ డాక్యుమెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ. Go through the documents and let me know if you have any doubts. Okay, and and upcoming sessions నుండి నేను టాస్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అనమాట. టాస్క్స్ ఇవ్వడం లైక్ ప్రతి ఒక్కరూ టాస్క్ని పర్ఫామ్ చేసి ఇంటి దగ్గర చేసి రావాలి. ఓకే, లెట్ మీ